అదేదో ఏంటది ఎనర్జీ ఛార్జెస్ ఏదో రాసేవాళ్ళు, ఇప్పుడు ఇంకొక పేరేదో పెడతారు, సర్దుబాటు ఛార్జీలని ఏదో. ఫైనల్గా బిల్లులో పైన చూస్తే మొత్తం 3 సర్కిల్స్ అయిపోతుంది. పై దాంట్లోనేమో మనం వాడుకున్న కరెంట్, దాని వరకు మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్నాం. రెండో ఫేజ్లోనేమో వాళ్ళు వేస్తున్న ఈ ఛార్జ్ కరెంటు బిల్లు కంటే ఇవి ఎక్కువ అవుతున్నాయి, మనం వాడుతున్న కరెంట్ కంటే కూడా ఇవి ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండింటి కలిపి 3వ వెర్షన్లో వేస్తున్నారు. అందులో మళ్ళీ జిఎస్టీ ఈఎస్టీ ఇవన్నీ కలుపుతున్నారు. టోటల్గా చూస్తే ఇవన్నీ కలిపి సగటు తీస్తే, అన్నీ కలిపి సగటు తీసి డివైడెడ్ బై యూనిట్లతో వేయండి. 10 రూపాయలు 12 రూపాయలు కమర్షియల్ కరెంట్కి ఎట్లయితే ఉండాలో అది ఒక మామూలు మన మధ్యతరగతికి పడుతుంది. అదే ఇక్కడ భారం. కానీ సర్దుబాటు ఛార్జీల పేరుతో మన మీద వేస్తున్నారు. ఓకే, పెండింగ్ నుండి 17,000 కోట్లు ఇప్పుడు ప్రజల మీద భారం అనేది ఒకటి. కానీ విద్యుత్ సర్దుబాటు చేసే విషయంలో ఏ ప్రభుత్వం ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది? అంటే ఒకసారి ఒక ఒప్పందం చేసుకునే ముందు ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, పవర్ ప్రొడక్షన్ కంపెనీలన్నీ కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి, లేదా రాజకీయ నాయకులు పార్ట్నర్లుగా ఉన్నాయి. వాళ్ళతో ఒప్పందాలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తారంటే ఒప్పందం టైంలోనే ఇదంతా రాసేసుకుంటారు. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, చంద్రబాబు టైంలో ఒప్పందాన్ని రద్దు చేశాడు.